నమస్తే మై డైలీ ట్రావెలర్ ఫ్రెండ్స్. నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెలర్ని. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మయాద్రి క్యాబ్ తోలుతుంటాను. సో మనం వచ్చేసి 1 lakh టార్గెట్లో భాగంగా ఈ వీడియో 14వ వీడియో. 3 days రెస్ట్ తీసుకున్నా, ఎందుకంటే బ్యాక్ సైడ్ గేట్లు ఎత్తేసినాయి. సో అందుకని చెప్పేసి నేను డ్యూటీ చేయలేకపోయినా. 1 lakh టార్గెట్ అంటే ఎంత అవుతుందో లేదు తెలియదు. ఇంకా దగ్గరలో ఉంది 27వ తేదీ. మనం 27వ తేదీ స్టార్ట్ చేసినా మళ్ళీ 27వ తేదీకి క్లోజ్ అవుతుంది. ఎర్నింగ్స్ ఎంత అయితే ఏం తెలియదు. 1 lakh 1 lakh కాదు కానీ నాకు డౌట్ 60,000 అన్న అవుతుందో లేదో డౌట్. ఎందుకంటే చాలా పనులు పడి లీవ్ పెట్టేసుకుంటూ వచ్చేసినాము. సో అంత ఆశామాషా విషయం కాదు 1 lakh సంపాదించాలంటే. కానీ కష్టపడినప్పుడు కష్టపడుతున్నాము. ఈరోజు డ్యూటీ చేస్తే మళ్ళీ రేపు పొద్దున్నే వేరే ఊరు, మా ఊరికి వెళ్ళిపోతున్నాను. సో కొంచెం పని ఉంది అక్కడ. టెంపుల్ పోతున్నా. టెంపుల్ కాదు కానీ మందిరానికి వెళ్తున్నా. కాబట్టి అక్కడ ఒక 2 days, ఇంక 27వ తేదీ దగ్గరికి వచ్చేస్తుంది. చూద్దామండి ఎంత అవుతుంది ఏమైనా తెలియదు. కానీ ఇప్పుడైతే డేట్ వచ్చేసి 19వ తేదీ శుక్రవారం 7వ నెల 2024. ముందుగా వచ్చేసి 0 kilometer చేసుకుందామండి. 0 kilometer అయితే చేస్తున్నాను. 0 kilometer అయిపోయింది. టీ షాప్ దగ్గర ఉన్న కప్పు టీ తాగేసి డ్యూటీ ఆన్ చేద్దామండి. డే డ్యూటీనే చేస్తున్నా. మీకు కొంచెం చీకటి మాదిరి కనిపించవచ్చు. మొత్తం వర్షం పడుతూనే ఉంది. ఒక 10 రోజులు అవుతుంది. ఇప్పటికైతే 10 రోజులు 15 రోజుల దగ్గర అవుతుంది. చిన్నగా రాక్ గింజలు అంతా పడుతూనే ఉంది వర్షము. వచ్చినప్పుడు మాత్రం ఒకటేసారి కుమ్మి పడేస్తుంది. ఎప్పుడు ఇలాగే వస్తే కానీ చాలా మేలే అనుకో. కొంతమందికి ఇబ్బంది అవుతుంది. కానీ ఈ వర్షాకాలం అన్న బాగా వర్షం వస్తేనే కదా మిగతా నెలల్లో మనకి త్రాగునీరు కానీ లేకుంటే స్నానం చేయడానికి కానీ ఏంటికన్నా యూజ్ అయ్యేది. సో వర్షాలు రాకపోతే మనకి ఏది లేదు, పంట పండడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదా. సో వర్షం రావడమే మంచిది. పర్లేదు, ఇలాగే కొట్టని ఒక 3 నెలలు ఏం పర్లేదు. ఇప్పుడైతే ఒక కప్పు టీ తాగేసి మళ్ళీ డ్యూటీ ఆన్ చేద్దామండి. టైం కూడా చాలా లేట్ అవుతుంది. టీ అయితే తాగేసి వచ్చినాను. ఇప్పుడు వచ్చేసి డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. ఇన్సెంటివ్స్ అయితే మామూలే. 8 బుకింగ్లకి 400 ఉంది. టైం అయితే కొంచెం ఎక్కువైంది. బాగా నేను పొద్దున్నే తీద్దాం అనుకున్నాను, కానీ మనకి గేట్లు ఎత్తేసినది కదా. అందుకని చెప్పేసి కొంచెం నిదానంగా స్నానం చేసి అంత రెడీ అయ్యే లోపల కొంచెం లేట్ అయింది. ఓలానే ముందుగా ఆన్ చేద్దాము. అలాగే ఈరోజు బిజినెస్ నైట్ కూడా అట్లా కంటిన్యూగా బాగా అయితే అంటే మార్నింగ్ వరకు చేసి మార్నింగ్ మందిరానికి వెళ్ళిపోతాను నేను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము ఓలా ఆన్ చేద్దామండి. టైం చూడొచ్చు, 10:58 అవుతుంది మార్నింగ్. సో మధ్యాహ్నం అయ్యి వస్తుంది అనుకోండి. ఇన్సెంటివ్ కూడా చూద్దామండి. 8 బుకింగ్లకి 400 AM, 8 గంటల నుంచి 9:59 వరకు PM. సో బుకింగ్ అయితే వచ్చింది. లేట్ చేయకూడదు, తెచ్చుకుందాం. ఆర్టీ నగరం క్యాన్సిల్ ఏం చేయలేమప్ప, వచ్చిన వెంటనే పోతుంటే అప్పుడప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడో ఆన్ చేద్దామండి. సో ర్యాపిడో అయితే ఆన్ అవుతుంది. ఆన్ అయింది ర్యాపిడో. సో మన ఓలాలో రేటింగ్ ఎంత ఉందో చూద్దామండి. ఈ రేటింగ్ గురించి ఇన్ని రోజులు గమనించలేదు నేను. సో ఇప్పుడు ఏం చేస్తున్నారనేది చెప్తాను నేను. ఎలా దీన్ని వాళ్ళు ట్రాలీ చేస్తున్నారు దాన్ని కౌంటింగ్. 88% ఉందంట. 5 బుకింగ్ క్యాన్సిల్, 15 బుకింగ్స్ క్యాన్సిల్ రైట్స్, 5% యాక్సెప్ట్ ఏమో లేదు, 33% ఉంది. ఆ యాక్సెప్ట్ రేటింగ్, క్యాన్సిలేషన్ రేటింగ్ ఎలా ఇస్తున్నాడు అంటే ప్రతి మంగళవారము దాన్ని రిఫ్రెష్ చేస్తున్నాడు అనమాట. కొత్తగా పాతదంతా పోయి మళ్ళీ కొత్తగా వస్తుంది. ఎప్పుడైతే మీరు బుకింగ్స్ రాలేదు అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మంగళవారం మార్నింగే డ్యూటీ ఆన్ చేసి యాక్సెప్ట్ రేటింగ్ని అలాగే నిలుపుకోండి. ఒక బుకింగ్ వచ్చింది అనుకో, ఆ బుకింగ్ నుంచి మళ్ళీ అలాగే కొడుతూనే ఉండండి. నిలుపుకొని మీరు పాస్ చేసుకుంటూ ఉంటే రా అనమాట. ఏదో పెద్ద బుకింగ్ వచ్చింది, దేవనల్లి అంట, అంటే ఎయిర్పోర్టు. ఎక్కడికో చూద్దామండి. 22 kilometers ఇచ్చింది. కాల్ చేసి అడిగితే లేకుంటే డైరెక్ట్ ఆడికే పోతాయి. ఏదో ఒకటి మనకి ఏదైతే సిటీ బయట ఇవన్నీ కూడా మనకి హ్యాపీనే కదా. ఎన్ని కిలోమీటర్లు ఉందో చూద్దామండి. 3 kilometers 10 నిమిషాలు అంట. తప్పదు ఇంకా పోక. ఇది ఫస్ట్ బుకింగ్ వచ్చినప్పుడు మనకి అమౌంట్ వచ్చినప్పుడు పోతూ ఉండాలి. వాళ్ళు క్యాన్సిల్ చేస్తే మనకు సంబంధం ఉండదు. ఈ రేటింగ్ గురించి మళ్ళీ మాట్లాడదామండి మనం, యాక్సెప్ట్ రేటింగ్ గురించి. సరేనా, ఇప్పుడైతే పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. బుకింగ్ అయితే క్యాన్సిల్ చేసినాను నేను. ఎందుకు క్యాన్సిల్ చేసినానంటే వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. 3 kilometers ఉంది కానీ నాకు డౌట్ వచ్చింది. దేవనల్లి అంటే ఇటు నుంచి 28-30 kilometers వస్తుంది. అది 22 ఇచ్చింది. మనకి 22కే అమౌంట్ ఇస్తారా, ఎక్కువ ఇరనమాట. అందుకోసం అని చెప్పేసి నేను కాల్ చేసి వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదన్నమాట. స్విచ్ ఆఫ్లో ఉంది వాళ్ళది. అందుకని చెప్పేసి నేను క్యాన్సిల్ చేసి పడేసిన. ఏదైనా ఒకసారి చూద్దామండి. ఇప్పుడు కరెక్ట్ బుకింగ్ వచ్చింది. ఎయిర్పోర్ట్కి 612 రూపాయలు ఇచ్చింది. టోల్ రోడ్ అయితే దాంట్లో 100 రూపాయలు పోతుంది. 28 kilometers ఉంది. కిలోమీటర్కి అంటే 500 మనకు వస్తుంది అనుకోండి. 28 kilometers అంటే 2-3 kilometers అట్లా ఇట్లా 30-32 అనుకోండి. ఇంకా పోదామని లేట్ చేయకుండా. ఒకటేసారి పెద్ద అమౌంట్ వచ్చింది కదా. సిటీలో ఏమైనా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఇంకా సాయంకాలానికి అట్లా రిటర్న్ వస్తే రావచ్చు బుకింగ్. చూద్దామని ఇప్పుడైతే పోదామండి.
రెండో బుకింగ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. నాకు తెలుసు ఒక్కొక్కసారి నిలబడనమాట ఎక్కువ కిలోమీటర్లు ఇచ్చినప్పుడు, కానీ ముందుకు పోతా ఉండాలి. బాబా యాడికి రా పోయేది నేను 43 నిమిషాలంట డ్రాప్కి, 9 కిలోమీటర్లు అవసరమా? పికప్ మళ్ళీ 3 కిలోమీటర్స్ ఆడ పోయేదానికి. అమౌంట్ ఏం పెద్దగా 194 రూపీస్. చూద్దామండి, ఏదైనా మంచి బుకింగ్ వస్తే తీసుకుందామండి. ఈ రేటింగ్ గురించి కూడా ఒకసారి మాట్లాడదామండి. నాదంటే నేను ఒకసారి కాకుండా ఇంకోసారైనా పెంచుకుంటాను నేను. మీకు కూడా దాని గురించి నేను ఒక మంచి సజెషన్ ఇస్తాను ఎలా చేయలేమనేది. ఇప్పుడు చాలామందికి ఓలాలో బుకింగ్లు రాలేదంట. ఎంత ఆన్ చేసి పెట్టుకున్నా కూడా ఎప్పుడో ఒకసారి వస్తే దాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఆ బుకింగ్ని యాక్సెప్ట్ చేసి మిగతా బుకింగ్లు రాకుండా పోతున్నాయి. యాక్సెప్ట్ చేసినా కూడా ఎక్కువ బుకింగ్స్ రాకుండా పోతున్నాయంట. దాన్ని ఎలా చేయాలనేది నేను ఒక ప్లాన్ చెప్తాను, మంచి ప్లాను. ఇప్పుడు ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. డ్యూటీ అయితే అయిపోయింది కరెక్ట్గా 11:59కి డ్యూటీ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వచ్చి రెస్కోట్ రోడ్లో ఫుడ్ ఉంటే ఫుడ్ తిన్నాను. చికెన్ మటన్ అన్నీ బాగుంటాయి ఇక్కడ. సో వెజ్ నాన్ వెజ్ అంటే 2 మిక్స్ ఉంటాయి అనుకోండి, అన్నీ బాగుంటుంది ఇక్కడ. సో తినేసినాను. ఆ బుకింగ్కి ఎంత ఇచ్చినారో చూద్దామండి. బుకింగ్స్ అయితే ఏది రాలేదు, ఆన్లోనే ఉంది. తినేంత వరకు కూడా ఆన్లోనే ఉంది. బుకింగ్ ఏది రాలేదు, చూద్దామండి ఫస్ట్ బుకింగ్ ఎంత ఇచ్చినారు ఏమనేది. సో ఫస్ట్ బుకింగ్ ఎన్ని కిలోమీటర్లో చూద్దామండి అమౌంట్ కన్నా ఫస్ట్. ఇప్పుడు టైం వచ్చేసి 12:16 అవుతుంది. 19. నేను లివుల మీద లివులు పెడుతున్నాను. ఏం చేస్తావు, గేట్లు ఎత్తేసినాయి కదా, ఏం చేసేయట్లేదు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 43 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 434 రూపాయలు. వాటర్ మార్క్ కూడా ఉంది. 434 రూపాయలు. ఇంకా మనకు వచ్చేసి 314 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షేడ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 11:12కి వచ్చింది. 11:12 వచ్చింది. బుకింగ్ అయితే ఎదురాలేదు. మనకు వచ్చేసి ఇన్సెంటివ్లో ఒక బుకింగ్ యాడ్ అయింది. ఇన్సెంటివ్లో ఒక బుకింగ్ 7 బుకింగ్లు కొట్టాలి ఇంకా. సో ఇప్పుడు వచ్చేసి ర్యాపిడో ఆన్ చేసుకుంటా ఇంకా, ఎందుకంటే మూవ్ అవుతా ఉండాలి, ఒక చోట నిలబడకూడదు. సో ఇంకా 12:16 అవుతుంది ఇప్పుడైతే టైము. భోజనం టైం కదా, వాళ్ళు కూడా రెస్ట్ తీసుకోవద్దా. ప్రొసీడ్ టు టేక్ ఏ ఫోటో. సెల్ఫీ అడుగుతాను కొత్తగా. ఇది మన ర్యాపిడోలో సెల్ఫీ అడుగుతాను, చూడొచ్చు మీరు. ఈడే ఉంది చూడొచ్చు, ఫోటో అంట. ప్రొసీడ్ టు టేక్ ఏ ఫోటో. కొత్తగా ఇచ్చినట్లున్నారప్ప ఇది. ఆల్మోస్ట్ డన్. ఓకే, ర్యాపిడోలో కొత్తగా వచ్చింది ఆప్షన్. వీడు ఏమేమో కొత్త అప్డేట్లని ఇస్తున్నాడు. సర్లేండి, ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. పొద్దున 11 గంటలకు తీసినా కదా, 4 గంటల వరకు జర్నీ బాగానే సాగింది. 4 గంటల నుంచి సినిమా కనపడతాను చూడు. కరెక్ట్గా అంటే ఎగ్జాక్ట్లీ సెయింట్ జాన్స్ హాస్పిటల్ దగ్గర నుంచి సిగ్నల్ వరకు, కోరమంగళ సిగ్నల్ వరకు మినిమం జస్ట్ 1 కిలోమీటర్కి మాత్రమే 40 నిమిషాలు పట్టింది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు 30 నిమిషాలు పట్టింది 1 కిలోమీటర్కి మాత్రమే. 10 బండ్లు కానీ మూవ్ అవ్వకనే సిగ్నల్, 10 బండ్లు కానీ మూవ్ అవ్వకనే సిగ్నల్. వెంటనే అసలు వచ్చే బండ్లకు ఇడుస్తూనే ఉన్నాడు. ఎంతసేపు పోయే బండ్లకు అసలు లోపలికి వదులుతూనే ఉండలే. చెప్తున్నాను కదా, 1 కిలోమీటర్కి ఫస్ట్ బుకింగ్ వచ్చినప్పుడు 30 నిమిషాలు పట్టింది. సెకండ్ బుకింగ్ ఇప్పుడు లాస్ట్ అయ్యేది అని చెప్పి కస్టమర్ దిగేసి నడుచుకుంటూ వెళ్ళాడు. కరెక్ట్గా కోరమంగళ సిగ్నల్ రైట్ తీసుకుంటే కోరమంగళ లోపలికి వెళ్ళిపోతాడు. అదే పబ్బులు ఉన్న ఏరియాకి. అది వచ్చేసి ఇది మన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది, దాని ఏదో పేరు అంటారు, నాకేంత ఐడియా రాలేదు. ఆ కొంచెం ఊరినాడు 400 మీటర్స్ ఉంటుంది అటు నుంచి ఆటికి. అది మూవ్ అవ్వడానికి 40 మినిట్స్ పట్టింది. మీరు లెక్కేసుకోండి ఎంత దారుణంగా ఉండాలో. అసలు బండ్లే మూవ్ ఎక్కడ స్ట్రక్ అయినాడు అక్కడ. నాకైతే విసుగు వచ్చేసింది మొబైల్లో గేమ్ ఆడుకుంటున్నట్టు. అర్థం కాట అంత దారుణంగా ఉన్నది ట్రాఫిక్. ఏదగినా శనివారం ఆదివారం వచ్చిందంటే నరకం అంటే నరకం, ఇంకా తగ్గేదే లే నరకం. అంత దారుణంగా ఉంది నరకం. వానమ్మ జీవితంలో ఇంకెప్పుడే కానీ కోరమంగళ బుకింగ్ నేను తీసుకోను. శుక్రవారం కానీ శనివారం కానీ. ఈరోజు శుక్రవారం కదా, ఇంకెప్పుడే కానీ కోరమంగళ బుకింగ్ అంటే నమస్కారం పెడతా, అవసరం లేదు. మీరు కానీ అంటే కోరమంగళ అంటే ఎత్తుకోవద్దండి. అడిచ్చేది ఏమేమి మళ్ళీ వేలు హీరో తొక్కలో కింద 150 రూపాయలు 160 రూపాయలు 260 ఇవే బుకింగ్లో. కానీ కిలోమీటర్లో వచ్చింటాం కదా, 9 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు. మనకేం మిగులుతుంది, బొచ్చి ఏం మిగిలేదు, ఏం లేదు. బొక్కలో కింద బుకింగ్స్ అన్నీ. అందుకే ఇంకెప్పుడే కానీ కోరమంగళ రాకూడదు. ఈ కోరమంగళ అని, ఆ శివాజీ నగర్ అని చెప్పేసి. సో కొన్ని బాగా దారుణమైన ఏరియాలు ఉన్నాయి. ఆ ఏరియాకే పోకూడదు శుక్రవారము శనివారము ఆదివారం.
ఆదివారం పోవచ్చు కానీ శుక్రవారం శనివారం మాత్రం పోకూడదు అసలు. కానీ ఇప్పుడైతే నేను ఇన్సెంటివ్ అయితే 400 కంప్లీట్ చేసినాను. ఈడే ఈ ట్రాఫిక్లోనూ ఒక పాయింట్ దొబ్బేసింది, అంటే 4-5 లీటర్లు దాగి పడేసింది ఈడే. మెల్లి మూవ్ చేయాలా బ్రేక్ వెళ్ళా, మెల్లి మూవ్ చేయాలా బ్రేక్ వెళ్ళా. ఇంకేముంది, ఫస్ట్ గేర్లో మూవ్ చేసుకుంటే ఇంకా అయిపోక అది సంగతి. బుకింగ్స్ అయితే మనం 1-2 ఏమో చూసినట్లున్నాము, నాకంత ఐడియా లేదు. మెంటల్ ఎక్కుతాయి నాకైతే. ఫస్ట్ ఇటు నుంచి ఈ దరిద్రం నుంచి ఎప్పుడు బయటపడతానని ఆలోచిస్తున్నాను. ఫస్ట్ ఒక కప్పు టీ తాగాలి, టీ తాగేస్తే కొంచెం ఫ్రెష్ అయిపోతాము. లేకపోతే 3 దొబ్బుతుంది నాకు. రేపు పొద్దున్న మళ్ళీ మందిరానికి వాళ్ళ తాడిపి తిరిగి 3 దొబ్బిందంటే ఇంకా డ్యూటీ కూడా చేయలేను నేను. డీజిల్కి అస్సలే లేదు మన దగ్గర. అందుకని మంది యాక్సెప్ట్ రేటింగ్ వచ్చేసి మంగళవారం నుంచి మంగళవారం వరకు కౌంటింగ్ వచ్చి, సో ఈ మంగళవారం చేసి నెక్స్ట్ మంగళవారానికి మళ్ళీ రీఫ్రెష్ చేస్తాడు దాన్ని. ఇప్పుడు వచ్చి 88 ఉంది చూపిస్తా. సిగ్నల్లో వదిలినారు, అయిపోయిన తర్వాత చూపిస్తాను ఒకసారి. సో ట్రాఫిక్లో నుంచి అయితే బయట పడినాను, ఇంకా బుకింగ్స్ ఏవి రాలేదు. సో ఇప్పుడు ఎవరిని వచ్చినా మనము ఇష్టం లేని పాస్ చేస్తే ఎంత రేటింగ్ తగ్గిపోతుంది యాక్సెప్ట్ రేటింగ్ అనేది మీరే చూడండి ఒకసారి. ఇప్పుడు నాకు ఎంత ఉందో ప్రజెంట్ కూడా చూడండి, చూపిస్తాను. చూడొచ్చు ఒకసారి పర్ఫార్మెన్స్. నెట్వర్క్ స్లో ఉన్నట్లుంది. 88 అని చూడొచ్చు, 88% ఉంది. సో నేను యాక్సెప్ట్ చేయకపోతే ఇక్కడ రెడ్ కూడా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. సో క్యాన్సిలేషన్ రేటింగ్ వచ్చేసి ఎల్లోలో ఉంది, అని క్యాన్సిల్ చేసి పడేసిన కదా, అందుకు 33 ఉంది. ఇప్పుడు వచ్చేసి బుకింగ్స్ చూద్దామండి. మనము 8 బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసినాం కదా. ఫస్ట్ బుకింగ్ చూసినాం అనుకుంటున్నా తెలిసి. ఫస్ట్ బుకింగ్ ఏమో చూద్దాంలేండి, దాని ఏముంది, చూసేది తప్పేముంది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 43 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది 434 రూపాయలు, మనకు వచ్చేసి 314 రూపాయలు. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 11:12కి వచ్చింది. చూసినాం అది, యాక్చువల్లీ గుర్తుంది నాకు. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి 12:20 వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 8.5 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 49 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 232 రూపాయలు, మనకు వచ్చేసి 178 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 12:20 వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ అన్నీ క్యాన్సిల్ ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి 1:20 వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10.5 కిలోమీటరు, డ్రాప్ టైం వచ్చేసి 29 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 246 రూపాయలు, మనకు వచ్చేసి 176 రూపాయలు ఇచ్చినాడు. సారీ, బుకింగ్ వచ్చింది చెప్పలేదు కదా, 176. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 1:20 వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ అన్నీ క్యాన్సిల్ ఎక్కువ, మొత్తం అన్ని క్యాన్సిల్. అన్నీ మనము బుకింగ్లో ఉన్నట్లే వస్తాయి, యాక్సెప్ట్ చేస్తాం, క్యాన్సిల్ చేస్తారు. 1:20కి 1:20కి. నెక్స్ట్ వచ్చేసి 2:15కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 17 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 44 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 408 రూపాయలు, మనకు వచ్చేసి 302 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 2:15కి వచ్చింది. నెక్స్ట్ 2:15 అయిపోయిన తర్వాత ఇది ఒకటి రిఫ్లెక్షన్, మళ్ళీ అది వచ్చి బుకింగ్ 20 నిమిషాలు ఎత్తుకో. ఏం చేస్తాం, ఎస్జీ బాల్ల పికప్ అంట ముందరే 1.2 MG ఇచ్చింది. చూద్దామండి. వన్ కిలోమీటర్ ఉంది, 6 minutes చూస్తుంది. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. కోరమంగళ బొక్క పోతారు కోరమంగళ. నీ అక్క నీయాలి పని, అక్క ఆఫ్ చేశాను, నీ అక్క నీయాలి. సో డ్రాప్ అయితే అయిపోయింది. బాగా ఆకలేస్తుంది. ఫస్ట్ ఏదో ఇడ్లీ ఉన్నట్లుంది, ఇడ్లీ తింటే లైట్గాను. ఈ కోరమంగళ అంటే సస్తే పోనీ నేను అక్క అయినా వాడు బుకింగ్లో వద్దు, వాడు అలాంటి పడుకుంటాను నేను, అవసరమే లేదు నాకు వాళ్ళు. మా జీవితం కోరమంగళ అంటే కోరమంగళ. కుక్కలు నాకు బూతులు వస్తాయి, కుక్కల మంగళం వద్దు, కుక్కల మంగళం. సర్లేండి ఫస్ట్ తిందామండి. ఆకలి అయితే నాకు ఇంకా ఆకలి వేసినప్పుడు బాగా రెచ్చిపోతాను, నేను రాక్షసుడు అయిపోతా. ఫస్ట్ తింటా. ఇప్పుడైతే బుకింగ్ చూద్దాము. 2:15కి వచ్చింది, బుకింగ్ని కంప్లీట్ చేసినాము. అందులోగా మనకి ఇంకోటి నెక్స్ట్ బుకింగ్ చూస్తుండగా మనకి బుకింగ్ వచ్చింది. సో ఇప్పుడు ఎన్ని బుకింగ్ చేసినా అవన్నీ కంప్లీట్ చేద్దామండి, చూసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాపిడో కూడా ఆన్ చేసి పెట్టినా, ఎందుకంటే ఓలాలో వచ్చేసి గోటే వేసి పెట్టినా. నీ కోరమంగళకు వస్తుంటే ఆడపోతావు చెప్పు. 1 కిలోమీటర్ వీటి నుంచి బాగానే పోతాం, ఆడిపోయిన తర్వాత ఇరుక్కుంటాం, అవసరమా మనకి? అందుకని చెప్పేసి గోటి వేసి పెట్టినా నేను ఓలాలో. చూద్దామండి, ఎయిర్పోర్ట్కి వేసి పెట్టినా.
ఏందైతే అది కానీ లైటింగ్ రిఫ్లెక్షన్ చాలా వస్తుంది. ఏం చేయాలి దీనికి? ఏదో ఒకటి ఆలోచిస్తాం. 2:15కి ఈ బుకింగ్ చూసినాము. నెక్స్ట్ వచ్చేసి 3:38కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 20.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 1 hour 55 minutes. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 475 రూపాయలు. మనకు వచ్చేసి 365 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ వచ్చిండే బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్. బుకింగ్ వచ్చిండే టైం వచ్చేసి 3:38. నెక్స్ట్ 3:38 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది 5:45కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 13 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 1 hour 15 minutes. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 563 రూపాయలు. మనకు వచ్చేసి 430 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 5:47కి వచ్చింది. 5:47 అయిపోయిన తర్వాత ఎత్తుక్కోవాల్సిన వస్తుంది ఇవన్నీ. నెక్స్ట్ 6:48కి వచ్చింది, అది క్యాన్సిల్ అయింది. 7:07కి వచ్చింది. నెక్స్ట్ డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 8 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 40 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 346 రూపాయలు. మనకు వచ్చేసి 265 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 7:07కి వచ్చింది. నెక్స్ట్ 7:07 అయిపోయిన తర్వాత 7:50కి వచ్చింది, అది క్యాన్సిల్ అయింది. మళ్ళీ 7:55కి వచ్చింది, 54కి వచ్చింది, అది క్యాన్సిల్ అయింది. 7:59కి వచ్చింది, అది క్యాన్సిల్ అయింది. 8:01కి వచ్చింది లాస్ట్కి. ఇది వచ్చేసి 6 కిలోమీటర్లు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి డ్రాప్ టైం వచ్చేసి 1 hour 20 minutes. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 316 రూపాయలు. మనకు వచ్చేసి 241 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్ను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 8:01కి వచ్చేసింది. 8:01 అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యాన్సిల్ 8:47కి. 9:01 క్యాన్సిల్. ఇది ఇంకా 9:47కి వచ్చింది లాస్ట్ బుకింగ్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 21 నిమిషము. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 218 రూపాయలు. మనకు వచ్చేసి 166 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:47కి. యాక్చువల్లీ ఇది మనకి దాంట్లో వచ్చేసి 180 రూపాయలు ఎమోజీ ఇచ్చింది. మనకి 220 రూపాయలు పే చేశాడు కస్టమరు. ఆయనది ఓలా మనీ ఉన్నట్టుంది, కానీ అకౌంట్ ఆఫర్ ఇచ్చాడు, మనకు తెలియదు. మనకు 30 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాడు. బుకింగ్స్ అయితే ఏది రాలేదు. సో గోటోలో నుంచి కూడా తీసేస్తాను నేను ఇప్పుడు ఓలాలో. ఏదైనా మంచిది వస్తే చూద్దామండి. ఆఫ్లైన్ బుకింగ్ ఇప్పుడు కొత్తగా ఇస్తున్నాడు నేను. గెట్ ఓటీపీ బై కాలింగ్ నెంబర్ షో ఆన్ స్క్రీన్. ఏమేమి వస్తున్నాయి దాంట్లో ఎందుకులే కానీ. సో ఇప్పుడైతే మామూలుగా చూస్తాను, అంటే మామూలు బుకింగ్స్కి ఆన్ చేస్తాను. ఇప్పుడు గోటు ఉంది కదా, గోటు తీసేస్తాను. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్నాను నేను. టైం వచ్చేసి 11:46 అవుతుంది. బుకింగ్స్ ఏవి రాలేదు. 11:46 అవుతుంది టైము. బుకింగ్స్ అయితే ఏవి రాలేదు ఇంకా. సో పడుకుంటా కొద్దిసేపు. ఫుల్ నిద్ర వస్తుంది. 3 రోజుల నుంచి తెలియదు బండి. అదే మనకి బాగా మోషన్స్ అయ్యి వేడి ఎక్కువ వేసి మోషన్స్ వచ్చేస్తున్నాయి, అందుకని చెప్పేసి బండి తీయలేదు. సో కొద్దిసేపు పడుకుంటా, ఏదైనా బుకింగ్ వచ్చేంత వరకు కొంచెంసేపు అయితే పడుకుంటా. బ్లూటూత్ అని పక్కన పెట్టేసిన. పడుకొని లేచిన తర్వాత 2 బుకింగ్లు చేశాను నేను, చిన్న బుకింగ్లు. అంతా ఒక 8 కిలోమీటర్లు, ఒక 14 కిలోమీటర్లు తిరిగిన అనుకుంటా. 7 కిలోమీటర్లు 14 కిలోమీటర్లు చేసుకొని చక్కగా ఇంకా ఊరికి బయలుదేరి వచ్చేసినాను. మందిరానికి పోవాలని చెప్పేసి కదా. సో మందిరానికి అయితే వచ్చేసిన ఇక్కడికి. మందిరానికి కాదు, మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చాను నేను ఇక్కడ. మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ రేపు పొద్దున్న మందిరానికి పోవాలి. ఇక్కడి నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ 2 బుకింగ్స్ చూసి ఎంత ఎర్నింగ్స్ చేసినాము. ఓలాలో ఒక్కటే చేసినామా, అంతేలే, ఓలాలో ఒక్కటే చేసినాము. దాంట్లో ఎంత ఎర్నింగ్స్ చేసినాము చూసి, అలాగే 0 కిలోమీటర్ అది నేను ఇక్కడ ఊరి దాకా వచ్చాను కాబట్టి 140 కిలోమీటర్స్ తిరిగాను నేను మామూలుగా సిటీలో మాత్రమే. అదైతే 140 కిలోమీటర్స్. దాన్ని చూసిన ఒకటే చూడకున్న ఒకటే. ఇంకా సో ఎర్నింగ్స్ ఎంతైనా చూసేసి డీజిల్కి ఎంత పోయిందో చూద్దామండి. ఇప్పుడు ఫస్ట్ ఆ 2 బుకింగ్ చూసేసి అలాగే కంటిన్యూగా చూసేద్దామండి. ఇంకా నాకు ఓపికగా లేదు వీడియో ఎడిటింగ్ చేసేకి. నిద్ర పడుకోలేక సరిగ్గా దోమలు అయితే కుట్టకూడని చోటంతా కుట్టినాయి. చెప్పుకోలేని బాధ ఇంకా. సరేనా, ఇప్పుడైతే ఓలాలో చూద్దామండి. ఓలాలో 2 బుకింగ్లు చూడాలి. ఆ 2 బుకింగ్లు చూసేద్దామండి. 12 తర్వాత చేసినాం కాబట్టి 20 తేదీలోకి వస్తుంది. ఓపెన్ అవ్వు. ఇదే బుకింగ్స్.
డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6.5 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 14 నిమిషాల్లో. డిజిటల్ పేమెంట్ అండి. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 228 రూపాయలు, మనకు వచ్చేసి 169 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 12:43కి వచ్చింది. సో నెక్స్ట్ ఈ బుకింగ్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 19 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 215 రూపాయలు, మనకు వచ్చేసి 164 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 3:49కి వచ్చింది. ఇంకా బుకింగ్స్ అయితే ఏవీ లేవు. సో డైరెక్ట్ ఎర్నింగ్స్ చూద్దామండి. ఒకటేసారి చూస్తే అయిపోయి కదా. 19వ తేదీ వచ్చేసి 3,198 రూపాయలు, ఇంక్లూడ్ ఇన్సెంటివ్ 400 కంప్లీట్ చేసినాము. ఇదొక 334 రూపాయలు. ఇప్పుడు టోటల్ ఎంత అయిందో కౌంట్ చేసి డీజిల్కి ఎంత అయిందో చూసి అలాగే ఎన్ని బుకింగ్లు చేసినామో చూద్దామండి. టోటల్ అయితే కౌంట్ చేశాను, కానీ ఆన్లైన్ అవర్స్ అయితే నేను కౌంట్ చేసుకోలేదు. ఎందుకంటే పడుకున్నా, లేచినా, మళ్ళీ డ్యూటీ చేసినాను, బాగా మోషన్స్ అయినాయి కదా. సో అందుకని చెప్పి నేను ఆన్లైన్ అవర్స్ గురించి ఏం పట్టించుకోవాలి, ఎంతసేపు చేసినాయి మేము అనేది. సో ఎర్నింగ్స్ కావాలంటే కాల్ అన్నట్టు చేసాము. అది కూడా 3 days లీవ్ పెట్టాము. ఇంకా 1 lakh టార్గెట్ అయినట్టు ఇంకేం చేసేయలేదు. తిరిగిండే బుకింగ్స్ అయితే 12 బుకింగ్లు చేసినాము. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 3,532 రూపాయలు అయింది. డీజిల్కి వచ్చేసి 800 రూపాయలు తీసేయాలి. ఇంకా నాకు మిగిలిండేది వచ్చేసి 2,732 రూపాయలు మిగిలింది. ఇది సంగతి. ఇంకా మందిరానికి వచ్చే కదా ఇక్కడ నుంచి పోయిన తర్వాత. అది కాక కొంచెం మూడు అప్సెట్లో ఉన్నాను నేను. ఏంటంటే బజాజ్ కార్డులో మనం ఏది కొన్నా ఈఎంఐలోనే కదా అనేది, మనం అంత రిచ్ ఏం కాదు కదా. 63,500 ఏమో బజాజ్ కార్డ్ లిమిట్ ఇచ్చాడు. నాదే ఇప్పుడు వీడియో తీస్తున్న కెమెరా బ్యాక్ మాత్రం పనిచేస్తుంది, ఇంకా ఫ్రంట్ కెమెరా పనిచేయదు. ఏదైనా వీడియో ఎడిటింగ్ చేయాలంటే కొంచెం బాగా ప్రాబ్లం అవుతుంది. అందుకని చెప్పేసి వివో X100 అని చెప్పేసి ఒక మొబైల్ ఉంది. అది 90,000 పడుతుంది, ప్రో మొబైల్, వివో X100 Pro. సో అది తీసుకుందాం అనుకుంటే ఆశలు అన్నీ నిరాశలు అయిపోయాయి. సో కొంచెం మంది డల్గా ఉన్నాను. బట్ పర్లేదు, రేపటికంతా రికవర్ అవుతుంది అనమాట. ఏం దానికంతా పెద్ద అంటే ఏదైనా ఎవరికైనా కూడా కొంచెం తీసుకోవాలనుకున్న తర్వాత అది మన చేతి రాకపోతే కొంచెం లైట్గా డిస్టర్బ్ అవుతాం. మరీ అంత అయితే కాదు నేనైతే గిన. సో రేపటికంతా సెట్ అవుతాను ఈ సంగతి. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తా ఉంటాను. మరి బాయ్.